అంటే ఇద్దరు బెస్ట్. అంటే ఒకప్పుడు చిరంజీవి బెస్ట్ ఉండే. ఇప్పుడు కొంచెం ట్రాక్ తప్పుతుంది అంతే. ఇప్పుడు వచ్చే లైనప్ ఇప్పుడు చాలా బాగుంది. అంతకుముందు బోలా శంకర్ కానీ అవి యావరేజ్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చే శ్రీకాంత్ వదిలే కానీ, అనిల్ రావుపూడి, బాబీ కోహ్లీ ఈ మూవీస్ బాగున్నాయి లైనప్. అంటే మరి ఎందుకు చిరంజీవి గారు వెనుకబడ్డారు? స్టోరీ సెలెక్షన్ తప్పు ఉందా, లేకపోతే యాక్టింగ్ చక్కగా లేదా? అంటే యాక్టింగ్ అనేది ఈజ్ నెంబర్ వన్. అప్పుడు ఎలా అంటే స్టోరీస్ సెలెక్షన్ లో కొంచెం మిస్టేక్ అవుతుంది అంతే. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఈయన ఏజ్ కి తగ్గట్టు స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడం లేదు, బాలయ్య గారు ఏంటంటే ఆయన ఏజ్ కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. సో దాని మీద మీరు ఏం చెప్తారు? జస్ట్ అంటే ఏజ్ అనేది జస్ట్ అంటే ఒకప్పుడు అంటే చాలా బాగున్నాయి. అప్పుడు అంటే ఎలా అంటే మెగాస్టార్ ఈజ్ ఎట్లా అంటే ప్రతి అంటే ఏ మూవీ చూసినా అనే ఒక యూనిక్ స్టైల్ ఉండేది అంతకుముందు. అంటే అతను డ్యాన్స్లో అంటే డ్యాన్స్ కానీ అతని పరంగా అతను చూసుకునేది. బాలయ్య బాబు ఎలా అంటే డైలాగ్స్ కానీ అంటే కొంచెం తండ్రి క్యారెక్టర్స్ అలా చేస్తున్నాడు. మరి చిరంజీవి ఎలా అంటే ఇంకా అంటే ఒక యంగ్ హీరో ఎలానో అంటే అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడు అన్నట్టు. అందుకే అందులో జస్ట్ రెండిట్లో డిఫరెన్స్. అందుకే ఇప్పుడు ఇద్దరికి 2 సినిమాలు వస్తున్నాయి కదా, అఖండ 2, మన శోషిక వరప్రసాద్. మరి దేనికి ఎక్కువ బజ్జింది అంటారు? ఏ సినిమా అంటే అంటే అనిల్ రావుపూడి అనేది ఇంతవరకు జస్ట్ ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అతను అంటే ఒక నెంబర్ 1 డైరెక్టర్. అంటే రాజమౌళి తర్వాత అంటే 0 ఫ్లాప్స్ ఉన్నాయి. బట్ ఇటు అఖండ ఇది చూసుకున్న సీక్వెల్ ఆల్రెడీ అంటే బోయపాటి ఏంటో చూపించాడు. వాళ్ళ కాంబినేషన్ ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే అఖండ కొంచెం బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే సీక్వెల్ కాబట్టి. చిరంజీవి గారు మళ్ళీ లైన్ లోకి రావాలంటే ఎట్లాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చేది ఉంది కదా ఇందులో మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి ఇక నుంచి మూవీలు అయినప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు. అసలు అంటే ఒక ట్వీట్ వేస్తాడు ఎలా అంటే పోస్టర్ అంటే మొత్తం బ్లడ్ బాత్ అని. అంటే అతను చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పిరేషన్ అయిన ఒక హీరో. అలా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన సుజీత్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఓజీ ఎలాంటిది ఇచ్చాడో బట్ ఇతను కూడా ఎలా అంటే చిరంజీవి ఒక మంచి కల్ట్ ఫ్యాన్ కాబట్టి ఇతను కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఇస్తాడు. అదేవిధంగా మన బాబీ కోహ్లీ చూసుకుంటే వాల్తేరు వీరయ్య తోటి అంటే ఆచార్యతోటి ఎవరైతే చాలా మంది విమర్శించారో వాల్తేరు వీరయ్య తోటి మంచి ఒక బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు. ఇది కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి ప్రభాస్ గారు కూడా దిగుతున్నారు రాజసాబ్ తోని. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారా పోటీ? అంటే ఇక ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక డైనోసర్. అంటే ప్రభాస్ జస్ట్ ఫ్లాప్ టాక్ వస్తేనే ఒక 400-500 కోట్లు ఈజీగా టార్గెట్ చేస్తాయి. అలాంటి బట్ ఇది కూడా అంటే కలెక్షన్ పరంగా ఇప్పుడు మన సంక్రాంతి వస్తున్న ఒక 300 కోట్లు కొట్టింది కదా. అంటే అంత కలెక్షన్ కాకుండా అంటే మూవీ మాత్రం మంచి ఒక సూపర్ హిట్ అలా అవుతుంది అంతే తప్ప కలెక్షన్ అయితే అంత రవీంద్ర ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కలెక్షన్ పరంగా తక్కువ వస్తాయి అంతే.